వీడి గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. వీడి వృత్తి ఏమిటి? ప్రపంచానికి వెలుగునివ్వడం. కానీ నువ్వు చేస్తుంది ఈ ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నావు. మాలాంటి యువకుల జీవితాల్ని అంధకారంలోకి నెట్టివేయడానికి కారణం ఎవరు? నీలాంటి చీడ పురుగులే. రైట్, కౌంటింగ్ స్టార్ట్ చేయరా. 1 2 బామా! నేనమ్మ జీవితం కల్లో కూడా కరెంట్ పోతుంది. ఎప్పుడు నీ పిచ్చి పిచ్చి కల్లేనా? పూజకి టైం అవుతుందిరా. వస్తున్నా. ఇక మీదట కళ్ళు కూడా ఎమర్జెన్సీ లైట్ తీసుకెళ్ళాలి. మొగాలి మొగాలి ఫోన్. అలా ఫోన్ చూడడం కాదు, అక్కడ చూసి దండం పెట్టుకో. స్పీకర్ పెట్టు. స్పీకర్. హలో. హలో అండి, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సనల్ లోన్? ఎవరమ్మా నువ్వు? పర్సనల్ లోన్ మీకు అవసరం ఉందేమో అని అడిగినా అండి. ఎంత ఇంపార్టెంట్ కాల్ కోసం ఎదురు చూస్తున్నావా తెలుసా నీకు? బుర్రా బుద్ధి ఉన్నాయా? సారీ అండి, మళ్ళీ చూస్తా. అమ్మాయి చెప్పండి. నీకు పెళ్ళయిందా? పెళ్లి కాలేదు కానీ ఒక బాబున్నానండి. ఫోన్ పెట్టు. ఏంట్రా అమ్మాయిలు ఇలా తయారయ్యారు? అలానే ఉన్నారు. ఏమిటో, దండం పెట్టుకోరా. నమస్తే సింహామయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహసే మహాలక్ష్మి నమోస్తుతే. స్పీకర్ పెట్టు. స్పీకర్ ఆన్ చేస్తే మనకి కలిసి రావడం లేదురా. హలో. అబ్బాయి ఫోటో మాకు నచ్చిందండి. అబ్బాయి డీటెయిల్స్ కూడా మాకు నచ్చాయండి. రేపే ముహూర్తం బాగుందంటున్నారు. మీరు ఓకే అంటే రేపే పెళ్లి చూపులు పెట్టుకుందాం. బామా 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 పలకమేంటే బామా బామా. ఏంట్రా పోయిందా? వాగు, నేను సెట్ చేస్తా. బామా బామా బామా. అబ్బా అమ్మా, ఇలా కొట్టిందంట్రా. ఒరేయ్, ముసలిది గట్టి పిండమేరా, 100 ఏళ్ళు గ్యారంటీ. ఇదిగో నోరు తీపి చేసుకో. ఏంటి? అమ్మాయి వాళ్ళు ఒప్పుకున్నారా? బావా, నాకు కొంచెం డౌట్గా ఉందిరా. ఈ ముసలిది మ్యాటర్ మొత్తం చెప్పుంటుందంటావా? అడుగు అడుగు. ఈ కాళ్ళ నిప్పులు ఒకటి. బామ్మ, ఇంతకీ వాళ్ళకి నా విషయం చెప్పావా? చెప్పానురా. చెప్పిన తర్వాత కూడా ఒప్పుకున్నారంటే ఆ అమ్మాయికి మూతి ముక్కు చెయ్యి కాలు అన్నీ బానే ఉన్నాయా? ఏ ఊరుకో, వెధవ ఆపశకును మాటలు నువ్వును. అమ్మాయి లక్షణంగా ఉంటుందని నా నమ్మకం. నాకు నమ్మకం లేదమ్మా. సరే గాని అమ్మాయి ఫోటో ఉందా? ఎందుకు? చూసి అమ్మాయి బాగుందో లేదో చెప్పడానికా? అయినా 50వ సంబంధం చూస్తున్నప్పుడు నీకు వేరే ఆప్షన్ లేదు, వచ్చింది చేసుకోవడమే. పోనీ నా ఫస్ట్ డే ఎప్పుడు? మీ తాతగారు లాగా నీకు కూడా అన్నిటికీ తొందరేరా. రేపెలాగూ పెళ్లి చూపులకి వెళుతున్నాగా. అరే బావా, ఏ మాట కమ్మటి చెప్పుకోవాలరా, వాళ్ళు చాలా పెద్దదిరా. అదేరా గుండె మనసు. నీ గురించి మ్యాటర్ మొత్తం తెలుసుకోవడం ఒప్పుకున్నారంటే పెళ్లికి నిజంగా గ్రేట్ రా, గ్రేట్. ఇంకేంటి మరి, నీ పొలంలో మొలకలు వచ్చాయి, మరి పార్టీ ఎప్పుడో? రేపు పెళ్లి చూపులు కదా, అయిపోగానే చేసుకుందాం. కానీ అర్థమైంది. బామ్మ మెసేజ్ చేశారే చూడు. ఎవరే? పెళ్లివాళ్ళురా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రోయ్. చెప్పు. మన ప్రాబ్లం గురించి పెళ్ళయ్యేంత వరకు మళ్ళీ వాళ్ళతో మాట్లాడద్దని చెప్పారు.
బామా నువ్వు వెళ్ళి ఆ ఛార్జింగ్ లైట్ తీసుకురాపో. వెళ్ళు వెళ్ళు నీ వెళ్ళు. వల్ల కరెంటు బిల్ ఎక్కువ వస్తోందిరా. మీరైతే చిన్నపిల్లలకి ఎలాంటి కథలు చెప్తారు? వినండి. ఏ చందమామ కథలో నీతి కథలో చెప్తారు. దెయ్యం కథలు కాశ్మీర కథలు చెప్పేది ముసల్ది. ఫస్ట్లో ఇంట్రెస్టింగ్ గానే అనిపించేది. తర్వాత నిద్రలో రోజు చీకటంటే భయం మొదలైంది. అప్పటి నుంచి నా పేరులో భయం ఉందని అభయ్ అనే పేరుని అభిగా మార్చుకున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద వెబ్ సిరీస్ తీయొచ్చు. అయినా ఇప్పటికి కూడా నేను పడుకోవాలంటే ఇల్లంతా లైట్స్ ఆన్ లో ఉండాలి. ఆ ముసల్ది నా పక్కన ఉండాలి. లైట్స్. ఇదండి మ్యాటర్. ఇంతలా భయపడే వీడికి ఎలాంటి అమ్మాయి వస్తుంది ఏంటో చూద్దాం. ఏంటి తాగింది? అక్క 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 ఏంటే పొద్దు ఇలా భయపడతావు? నీ పిచ్చి నిలుస్తావు. ఎల్లు, జాగింగ్ టైం అయింది. చూడు చంద్రముఖి లాగా. మరి ఇంత పిరుకుడువైతే ఎలారా? వెనకాల నుంచి వచ్చి భయపడితే ఎవడైనా భయపడతాడు. ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మీ ఆయనతో చేయకమ్మా. రెండో రోజే పారిపోతాడు. నేను చేసుకోబోయేవాడి పేరేంటో తెలుసా? ఏంటో? అభయ్. అభయ్ అంటే అర్థం తెలుసా? దేనికి భయపడనివాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ధైర్యానికే ధైర్యం చెప్పేవాడు. పద. ఏంటి ఇలా రెడీ అయ్యో? నువ్వేంట్రా ఇంత డల్లుగా తయారయ్యావు? నాకేంటి, బానే ఉన్నాను. నీ మొహల్లా ఉన్నావు. అప్పట్లో మీ తాతగారైతే ఎంత దర్జాగా తయారయ్యేవారో. నువ్వుండి ఇప్పుడే వస్తా. ఎక్కడికి? హలో, ఇదిగో ఇది వేసుకుంటురా. ఎందుకే ఇది? మీ తాతగారు సూట్రా. ఇప్పుడెందుకు? నువ్వు పోరా ముందు, వేసుకుంటే బావుంటావు. వెళ్దామా? బామ్మా, సిగ్గుపడుతున్నావా? అచ్చం మీ తాతగారిలాగే ఉన్నావురా. నువ్వు సిగ్గుపడ్డా మానేస్తే మనం బయలుదేరదామా? బావా, నేను వచ్చేసా. నువ్వెందుకు రావచ్చావు? రే బావా, నేను వస్తాను రా. శుభకార్యానికి ముగ్గురు వెళ్ళకూడదురా మిఠాయి. రేయ్, ఎంత మాట అన్నావురా. చిన్నప్పటి నుంచి మనిద్దరం కలిసిమెలిసి పెరిగావురా. స్కూల్లో నీ పెన్సిల్ పోతే నా పెన్సిల్ త్యాగం చేశాను రా. మనం 4th క్లాస్ లో ఉన్నప్పుడు నువ్వు 5th క్లాస్ అమ్మాయి బొక్క కొరికితే నీ బదులు నేను దెబ్బలు రా. చివరికి దీనికి వెళ్ళినప్పుడు కూడా నీకు తోడుగా నేనే వచ్చాను రా. అలాంటి నన్ను ఈ పెళ్లి చూపులకు రావద్దంటావా? నో. పోనీ రానీలేరా. థ్యాంక్స్ ఏ బామ్మ. సరే పద పద. అబ్బా, తగిలింది దెబ్బ. నేనవ్వ ఏంట్రా అనుకున్నట్టు జరుగుతుంది అనుకున్నాను.
ఇది 2 నిమిషాలు కూర్చో, తర్వాత బయలుదేరదాం. ఒరే నీకు రాను రాను మరీ చాదస్తం ఎక్కువైపోతోందిరా. వెనక తుమ్ము ముందు లాభం అన్నారు. నువ్వు పదా. పద. బామ్మ బామ్మ, పిల్లే. క్యాటు పిల్లన్నాక ఆ ఇంటికి ఇంటికి తిరగదా ఏమిట్రా? నువ్వు పదా. ఆగు, ఇప్పటికైనా నా మాట విని 2 నిమిషాలు ఆగి వెళ్దాం. ఇదిగో నిదానమే ప్రధానం అన్న పెద్దలే ఆలస్యం అమృతం విషయం అని కూడా అన్నారు. నువ్విలా 2 నిమిషాలు అనుకుంటూ ప్రతిదానికి కూర్చున్నావనుకో, అవతల వర్జం వచ్చేస్తుంది. ఆగు. ఈ అపశకునాలన్నీ చూస్తుంటే అమ్మాయి ఎలా ఉంటుందో అనేది నా డౌట్. ఒక చిన్న ఫోటో అడుగు ఉండాల్సింది. ఎలాగూ పిల్లని చూడ్డానికి వెళుతున్నావుగా, అక్కడే చూడొచ్చులేరా. పద. ఎవ్వరు నా మాట వినరు. బామ్మా, తాత నీకు ఎన్నో పెళ్లి చూపులు కోకయ్యాడు. ఎన్నో పెళ్లి చూపులేమిట్రా, చేసుకోమన్నారు చేసుకున్నాను. జాతకాలు కలవకపోయినా పెద్దలందరినీ ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారా మీ తాత. ఆయనకి నేనంటే చచ్చేంత ఇష్టం. అందుకే చచ్చిపోయాడు. చచ్చేంత అంటే ఎంతో ప్రేమని అర్థంరా. చచ్చినోడా. మాకెందుకులే, పోతే పోయాడు కదా ముసలోడు. నేను తీసుకెళ్ళకుండా ఒకటే పైకి పోవడం అనేది చాలా దారుణం బామ్మ. అవును బామ్మ, ఎందుకు తాతల పైకి పోయాడు? ఆ మ్యాటర్ ఏంటో చెప్పలేదే. మా ఊళ్ళో రాములవారి గుడి పక్కన కోనేరుంది. రాములవారి ఉత్సవం అప్పుడు భర్త ఆ కోనేట్లో ఎంతసేపు మునిగుంటే భార్య మీద అంత ప్రేమ ఉన్నట్టని తెలుసుకున్నారు. వెళ్లారు, మునిగారు. అప్పుడు వెళ్లి మునిగిన మనిషి ఇప్పటికీ పైకి లేవలేదు. అవునా? తాతకు నీ మీద ఎంత ప్రేమ బామ్మోయ్. శుభమాని పెళ్లి చూపులకి వెళ్తుంటే ఏదో ఏడుపులేంటి ఇక్కడ. ఒరేయ్, నువ్వు అన్నిటికీ టెన్షన్ పడకరా. నేను ఉన్నా కదా. నీ పెళ్లి చూపులు చాలా కూల్గా జరుగుతాయిరా. అరే, నా లెగ్ మామూలు లెగ్ కాదురా, లక్కీ లెగ్. బా, ఏమైంది? నరికేయాల లెగ్గని. దిగరా. ఇప్పుడు నరకడాలు ఎందుకు లేబావా? దిగు. కారుకి ఏమైందబ్బా? ఇందా బాగానే స్టార్ట్ అయిందే. కారు మార్చేయచ్చు కదా బావా. ఎట్రా వస్తున్నా బావా. ఒక పక్క టైం అవుతుంటే ఈ గోలేంటి? కనీసం క్యాబ్ అయినా బుక్ చేయండి. సూపర్ ఐడియా బామ్మ, థ్యాంక్ యూ. బావా, క్యాబ్ బుక్ అయింది. జస్ట్ 5 minutes అంతే. క్యాన్సిల్ అయింది బావా. ఇంకోటి చెయ్యి. బుక్ అయింది బావా. జస్ట్ 2 minutes. పక్కనే ఉంది, వచ్చేస్తుంది. బావా, ఆడే కాల్ చేస్తున్నాడు. అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాడు. సార్, మీ పేమెంట్ ఆన్లైనా క్యాషా? బావా, పేమెంట్ ఆన్లైనా క్యాషా? మన దగ్గర క్యాష్ ఎక్కడదిరా, ఆన్లైనే. మనంతా ఆన్లైనేనమ్మా. కట్ చేశారు బావా, క్యాష్ అనుకుంటా. సరిపోయింది. అబ్బబ్బా, టైం అవుతుంటే కనీసం ఆటో అయినా మాట్లాడండి. ఆటో ఇక్కడ ఈ టైంలో నా బొంద. కనీసం ఆ ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి మన దరిద్రం గురించి చెప్పు. సుబ్రహ్మణ్యం గారు, చెప్పండమ్మా. వస్తుంటే దారిలో కారు ట్రబుల్ ఇచ్చింది. క్యాబులేమో దొరకట్లేదు. ఎంతవరకు వచ్చారు? చుట్టూ చెట్లే ఉన్నాయా? హలో మోయ్ గారు, నేను అభిని. చెప్పండి బాబు, బాగున్నారా? బాగున్నాను. అబ్బో, అప్పుడే వరుసలు కలిపేస్తున్నాడే. ఇప్పుడు ఎక్కడున్నారు? యాక్చువల్లీ ఇక్కడ ఏంటిది, బోర్డు లేని బస్ స్టాండ్ ముందు నించున్నాం. ఓ, అక్కడ ఉన్నారా? క్యాబ్ డ్రైవ్ చేస్తుంటే అప్పటి నుంచి దొరకట్లేదు. అవతల వర్జం వచ్చేస్తుంది బాబు. మీరు ఉన్న దగ్గర నుంచి 4 అడుగులు వేస్తే గుడి కనపడుతుంది. మేమే అమ్మాయిని తీసుకుని ఆ గుడి దగ్గరికి వచ్చేస్తాం. అప్పటి వరకు ఆ గుడి దగ్గర వెయిట్ చేస్తుండండి బాబు. అలాగే మోయ్ గారు, మీకోసం మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే. దేనికి వెయిటింగ్? పదా రే, కారు సైడ్లో పెట్టేసి వచ్చేయరా. సరే సరే, నాకు తప్పుద్దే. ఏమిటి నాయనా, గుడికే కదా వస్తున్నావు? అవును పంతులు గారు. ఆలయానికి వస్తూ కూడా ఎలాంటి వస్త్రాలు ధరించాలో కూడా అవగాహన లేకుండా పోయింది. వీడి చూపులతోనే చంపేసేలా ఉన్నాడు. ఓరు నాయనో. ఏ పంచా కండువానో, ఏ ప్యాంటు షర్టో వేసుకుని రాకుండా సూటు బూటు వేసుకుని రావడం ఏందయ్యా? కర్మ కాకపోతే ఆ షూలు తీసేసేయండి వెదవది. తోసేయ్. ఆ కోటు కూడా తీసేసాయి. ఈ ముసలి మింగేయ్ మింగేయ్. నీకు పెళ్లి కాలేదా ఇంకా? అవును పంతులు గారు.
వస్త్రాలంకరణ మీద ఉన్న ధ్యాస కాస్త భగవంతుడి మీద పెట్టుండాల్సింది. పిల్లతో రావాల్సిన వాడు ఈ గండు పిల్లతో వచ్చావు. ఇంకమ్మ పదరా. అప్పుడప్పుడైనా గుడికి రావడం నేర్చుకోండి. మదులే రే బామ్మేదరా గుడి చుట్టూ రౌండ్లు వేస్తున్నామో. సర్లే దండం పెట్టు. ప్రసాదం పంతులు గారు, ప్రసాదం వస్తున్నా. రే రే నీ స్వామి, నాకు అతిలోక సుందరి ఐశ్వర్యరాయ్ లాంటి అందమైన అమ్మాయి కాకపోయినా ఏదో నా లెవెల్కి సూట్ అయ్యే ఒక యావరేజ్ అమ్మాయి అయినా పర్వాలేదు. కనికరించండి స్వామి, కనికరించండి. స్వామి, మరీ అంత సీరియస్గా తీసుకున్నావా? ఏదో మాట వరుసకి యావరేజ్ అంటే బిలో యావరేజ్ ఇచ్చావేంటి స్వామి? ఏం కావాలి? చెత్త. ఓ తీసుకోండి, ఊడ్చుకోండి. బామ్మా, ఆ అమ్మాయి అనుకుంటా ఒక్కతే వచ్చిందేంటి? ఆ మ్యూజిక్ కాపీ సరిగ్గా చూడు. బామ్మా, అమ్మాయి నాకు బాగా నచ్చేసింది బామ్మా. తొందరగా పెళ్లి చేసేసుకుంటాను. నీకు నచ్చితే సరిపోతుందా? అమ్మాయికి కూడా నువ్వు నచ్చాలిగా. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం అండి. ఈయనే మా పంతులు గారు. నమస్కారం. 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 వీడు మా అబ్బాయి అండి, ప్రణయ్. వీడికి కాస్త భక్తి ఎక్కువ. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు బాబా చేతపడి చేసేవాళ్ళు ఉన్నాడు. ఏంటి బాబు అంటున్నారు? అంకుల్ ఏం లేదు అంకుల్, మై సెల్ఫ్ సురేష్. నేను వీడు చిన్నప్పటి నుంచి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అంకుల్. మార్నింగ్ సన్లైట్ నుంచి నైట్ బెడ్ లైట్ ఆన్ చేసే వరకు అభికి అన్నిట్లో తోడుగా ఉంటాను అంకుల్. ఇప్పుడు నీ ఇంట్రడక్షన్ ఎవరికి కావాలి? ఈ రోజు మనందరూ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది అంకుల్. కుదిరిందండి. అంతా అమ్మవారి దయ. ఇద్దరి జాతకాలు బేసిక్గా ఉన్నాయి. అబ్బాయి ఆ అబ్బాయి ధైర్యవంతుడే. అబ్బాయికున్న ధైర్యానికి ఆ అమ్మాయికున్న సౌమ్యానికి వీళ్ళిద్దరి కాపురం బ్రహ్మాండంగా ఉంటుందండి. అంటే చీకటికి వెలుగు తోడున్నట్టు, వెలుగుకు చీకటి తోడున్నట్టు అన్నమాట, అంతేనా? మోసం. జాతకాలు కలిశాయి, ఇక ముహూర్తాలు పెట్టుకుంటామే తరువాయి. మీ ఇష్టం పంతులు గారు. అలాగే చేద్దాం. మీరు మాట్లాడుకుంటే సరిపోతుందా? వాళ్ళ ఇష్టాలతో పనిలేదా? ఎందుకు మాట్లాడుకోరు? అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడగరా? ఇలా అందరిలోనూ మాట్లాడుకోవడం కుదరకపోతే అలా పక్కకెళ్ళి మాట్లాడుకోండి బాబు. వెళ్ళండి. వెళ్ళు బావా, తొందరగా గాని చీకటి పడుకున్న తొందరగా వచ్చేయి. ఏంటి బాబు అంటున్నారు? ఏమైనా ప్రాబ్లమా? అంటే మీకు తెలుసు కదా అంటే మా ఆవిడకి నైట్ కొంచెం. ఒరేయ్, ఏం లేదండి. చీకటి పడితే ఈ సిటీలో ఈ ట్రాఫిక్ లో డ్రైవింగ్ కష్టం కదా, అందుకని. అంతే అంతే.
మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే నా ఊహల్లో ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉన్నారు. ఎన్నో చెప్పాలనుంది, కానీ ఏం చెప్పలేకపోతున్నాను. మీరైతే నాకు చాలా బాగా నచ్చారు. మరి మీ అభిప్రాయం? నాకు కూడా ఇష్టమేనండి. మా ఆయన్ని అడిగి చెప్తాను. సారీ తను అనుకుని నీతో మాట్లాడాను. నువ్వు వెళ్ళు. సారీ అండి, అదంతా మీరనుకొని చెప్పాను. మరి మీరేమనుకుంటున్నారో చెప్పలేదు. అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఏం లేదు. ఓహో, నన్ను మంచిగా చూసుకుంటే చాలు. చూసుకుంటా. ముఖ్యంగా ధైర్యంగా ఉండేవాళ్ళు నాకు నచ్చుతారు. ఎందుకంటే మీరు ధైర్యవంతులని పంతులు గారు చెప్తుంటే నా ఎక్స్పెక్టేషన్స్ కి మీరు 100% జస్టిఫికేషన్ చేశారు అనిపించింది. యు ఆర్ ద వన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్దామా? అదిగో వచ్చారు. అక్క అంతా ఓకేనా? అడిగేదేముంది, వాళ్ళిద్దరి మొహాలు చూస్తుంటే అర్థం కావట్లే. మంచి ముహూర్తం చూసి పెళ్లి పనులు మొదలు పెట్టడమే శుభం. పెళ్లి మాత్రం మా ఊళ్ళోనే జరగాలి. సరేనండి. శుభం. మంచిది పంతులు గారు. మంచిది. నమస్కారం, ఉంటామండి. చేద్దామా వద్దా? చేద్దామా వద్దా? చేసేద్దాం. హలో అండి, హౌ ఆర్ యు? హూ ఆర్ యు? చెప్పుకో చూద్దాం. చెప్పు తీసుకుని కొడతాను. నేనండి అబ్బాయిని. అయ్యో సారీ అండి. పర్లేదండి. ఏంటండి ఈ టైంలో మెసేజ్ చేశారు? రేపు ఆఫీస్ అయ్యాక 5:30కి మీట్ అవుతారా? We'll meet tomorrow. We'll meet you soon. Done. హాయ్. హాయ్. నేను డ్రైవ్ చేయనా? ఓకే. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? నైట్ లేజర్ షో ఉంది కదా, అక్కడికి వెళ్దాం. లేజరా?
అంటే మీకు తెలుసు కదండి. నాకు అడ్రస్ తెలుసండి, నేను తీసుకెళ్తాను. ఈరోజు మెసేజెస్ కాల్ చేయమని చెప్పాడు. సురేష్ చెప్పరా. చెప్పరా. అవునా? హాస్పిటలా? యాక్సిడెంటా? యాక్సిడెంటా? ఏ హాస్పిటల్? హాస్పిటలా? ఇదేంటిది, ఏమైంది దీనికి? సారీ అండి, మనం ఫస్ట్ టైం కలిసాం. బట్ అన్ఫార్చునేట్లీ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్. ఐ నీడ్ టు గో నౌ. నో వరీస్, నేను మీతో వస్తాను. వెళ్దాం పదండి. అయ్యో వద్దండి, మనం ఫస్ట్ టైం బయటికి వెళ్తూ హాస్పిటల్కి ఎందుకండి? సరే, మీ ఇష్టం. కీప్ మీ అప్డేట్. టేక్ కేర్. నేను మీ ఇంట్లో దింపేస్తాను. యా, ఓకే. వన్స్ అగైన్ సారీ అండి. బాయ్. See you. బాయ్ అండి. చెప్పరా. రే ఏంట్రా కాల్ చేయమని ఏదేదో మాట్లాడతావు? నేనేదో సరదాగా సాయంత్రం కలుద్దాం అనుకుంటే తనేమో నైట్ షో, లేజర్ షో అని కంగారు పెట్టిందిరా. అందుకే ఏం చేయాలో తెలియక నీకు మెసేజ్ పెట్టాను. అరే బావా, నాకెక్కడో కొడుతుందిరా. అసలు ఈ ముసలి నీ ప్రాబ్లం గురించి చెప్పిందంటావా? చచ్చా, చెప్పే ఉంటుంది లేరా. తేజునే వెళ్ళాలనే కంగారులో మర్చిపోయి ఉంటుంది. సరేరా, డ్రైవ్ చేయాలి. బాయ్. నాకు ఇటు అర్థం కాదు. I'll go to the washroom. Okay. అదేంటి, ఒక దాంట్లో 2 స్ట్రాస్ ఉన్నాయి? మనం 2 ఆర్డర్ చేశాం కదా. అవును, అంటే మరి వాడు ఒకటే ఇచ్చాడు. ఏంటి సార్ కింద పెట్టుకున్నారు? పైన పెట్టుకొని దర్జాగా తాగండి. On my way to office. ఓకే, థియేటర్లో లోపల లైట్స్ ఆఫ్ చేస్తారు కదా. సురేష్ గడికి కాల్ చేద్దాం. ఎవరబ్బా మనకు కాల్ చేసిందే? హలో, చెప్పరా. అరే టెన్షన్గా ఉందిరా. టెన్షనా? టెన్షన్ దేనికిరా? తేజు మూవీకి రమ్మంది. రే నువ్వు కూడా ఏంట్రా ఏం తెలియనట్టు చెప్తావు? థియేటర్కి వెళ్తే లైట్స్ ఆఫ్ చేస్తారు కదరా. అబ్బా మర్చిపోయాను రా. అరే నువ్వు కనుక వెళ్ళకపోతే నీ బదులు ఇంకోటి వెళ్తాడు సినిమాకి, అప్పుడు ఏం చేస్తావు?
వెయిట్ నేను చూస్తాను. ఎవడాడు? హాయ్, లేట్గా వచ్చానా? అదేం లేదు, మేము కూడా ఇప్పుడే వచ్చాం. ఓ ఓకే. తను నా ఫ్రెండ్. హాయ్. హలో. పద లేట్ అవుతుంది. సినిమా ఎలా ఉందంట? పాయింట్ నెంబర్ 1, వీడికి చీకటంటే భయం అని తెలుసు కూడా వీడి నా అమ్మాయి నైట్ టైం లేజర్ షోకి రమ్ముంది అంటే బామ్మ అసలు మ్యాటర్ చెప్పిందంటావా? పాయింట్ నెంబర్ 2, థియేటర్లో చీకటిగా ఉంటుందని తెలుసు కూడా వీడి నా అమ్మాయి సినిమాకి తీసుకెళ్ళింది అంటే కన్ఫర్మ్ ఈ ముసలిది మ్యాటర్ చెప్పలేదు. అర్జెంట్గా ఈ విషయం మా బాబుకు చెప్పాలి. ఏంటిది ఫోన్ మోగుతుంది? వీడెక్కడున్నాడు? స్నానానికని వెళ్ళాడా ఏమిటి? అయినా ఎవరు? వీడా? అరే బావా, ఘోరం జరిగిపోయిందిరా, ఈ ముసలి మోసం చేసిందిరా. నీ మ్యాటర్ ఎవరికి చెప్పలేదురా? కన్ఫర్మ్. అవునా? నిజమా? మరి ఏం చేద్దామంటావు ఇప్పుడు? అది కూడా నువ్వే చెప్పే బామ్మ. అయితే అభిగాడి పెళ్ళయ్యే వరకు ఈ విషయాల్లో నువ్వు సైలెంట్ గా ఉంటే నేను నీకు ఒక 5 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాను. 5 లక్షలా? ఏమంటావు? నేనేమంటాను, నువ్వేదంటే అదే అంటాను. ఓ ₹1,00,000 అడ్వాన్స్ వేయకూడదు? రాదుగా. పెళ్ళయ్యాకే మొత్తం డబ్బు నీ చేతిలో పెడతా. అప్పటి వరకు వెధవేషాలు వెయ్యకుండా మూసుకుని ఉండు. ముసల్దాన్ని ఏదో చేయాలి, లాభం లేదు. ఒక నిమిషం, ఇప్పుడు ఒక కాల్ మాట్లాడాలి. హలో. చూసావా తను ఎంత కేరింగో? సినిమా మొత్తం నా చేయి పట్టుకుని ఉన్నాడు తెలుసా? అదేంటి, వీడు నా చేయి కూడా పట్టుకున్నాడు కదా. వెళ్దామా? యా. పర్లేదు, నేను వచ్చి 10 minutes అయింది. ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావు. నీకు బ్లాక్ అంటే ఇష్టమా? యా అవునండి, నాకు బ్లాక్ మాత్రమే కాదు అన్ని డార్క్ కలర్స్ అంటే ఇష్టం. ఓహో, మరి మీకు? వెలుగు, లైట్. వీకెండ్ కదా, I thought tonight we'll go for a long drive. అదే క్లయింట్ వాళ్ళు వస్తున్నారని మేనేజర్ ఇప్పుడే కాల్ చేశాడు. ఓకే పర్లేదు, వర్క్ ఇంపార్టెంట్ కదా, నో ప్రాబ్లం. సరే ఏమైనా ఆర్డర్ చేద్దామా? వాట్ యు విల్ హ్యావ్? బ్లాక్ ఫారెస్ట్ కేక్. చీకటి అడవి. వైట్ ఫారెస్ట్. వైట్ ఫారెస్టా? ఉండదా? అరే ఉండాలి, నేను అడుగుతాను. భయా వైట్ ఫారెస్ట్ లేదంట, సో బ్లాక్ ఫారెస్టే బాగుంటుంది.
సాహసం చేయగలరా అది నువ్వు ప్రేమ కోసం అభయమరావా నీ చీకటికి వెలుగునిచ్చే తేజస్సు ఇచ్చేది తేజునే. ఇంకేంటి విశేషాలు? బాగుంది ఐస్ క్రీమ్ తిను. పైగా మ్యాచింగ్ కూడా. ఓ రే ఫిగర్ భలే ఉందిరా. ఐస్ క్రీమ్ చూడ్డానికి ఎంత సూపర్గా ఉందంటే టేస్ట్ చేస్తే ఒకసారి ఇది పట్టుకుంటావా? అబ్బో హీరో వచ్చాడు రోయ్. ఏంట్రా ఏంట్రా? ఏదో రోజు నైట్ పూట ఒంటరిగా దొరుకుతావు, అప్పుడు చెప్తానా నీ సంగతి. నైట్ పూట బయట ఒంటరిగా అది నేను. పెచ్చరా కొడుకు పొద్దుపొద్దురే కామెడీలు చేస్తున్నాడు. రే బాయ్. ఎలా ఇచ్చాను? వెళ్దాం పద. బాయ్. తేజు ఒక ముద్దు. అదిగో వచ్చేస్తున్నారు. అవునండి. అమ్మా దిగు. నమస్కారం అండి. ప్రయాణం అది బాగా జరిగిందా? బాగా జరిగిందండి. మంచిగా. అల్లుడు గారు ఫుల్ బాటిల్ కలగల్లా ఆడిపోతున్నారు. ఈడెవడు? వీడు నా తమ్ముడు సుధాకరం. నమస్తే. మీ జంట క్వార్టర్ వాటర్ లాగా చూడముచ్చటగా ఉంటది. ఏ అన్నయ్య? తాక్కుండా తోక్కుండా ఉండమన్నానా? పెళ్ళయ్యే శుభ సందర్భంలో తాక్కుండా ఎలా ఉంటావు అన్నయ్య? వాడి పక్కన వాడి కూతురండి. తల్లి లేని పిల్ల బాబు, కొంచెం అల్లరి పిల్ల, కాస్త అడ్జస్ట్ చేసుకోండి. కాస్త ఏంటి గట్టిగానే చేస్తుంది అల్లరి. రారా. ఇది కంచులో ఉందా? అల్లుడు గారు ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నారు. లోపలికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకోండి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు మా వాళ్ళు చూసుకుంటారు. మీకు ఇంకేం కావాలన్నా మా ముత్తుగాడు చూసుకుంటాడు. సరే అన్నట్టు చెప్పటం మర్చిపోయా, వీడు మా పనివాడు ముత్తు. వీడికి కాస్త జ్ఞాపక శక్తి తక్కువ, తిక్క ఎక్కువ. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బాబు. ఎక్స్ట్రా బోనస్. తిక్క ఫ్యామిలీ. అరే ముత్తు వెళ్ళరా. అయ్యగారు అనుకున్నారు పట్టుకొస్తున్నారు. సాయంత్రానికల్లా మొత్తం లైట్లన్నీ వేసేసి కలగల్లా ఆడిపోవాలి. చీకటి అడిందని సందమామకు కూడా తెలియకూడదు. అలాగే గారు మీరు చూస్తూ ఉండండి. కళలాడిచ్చేస్తాను. పద ఆ పని మీద. అలాగే పదన్నయ్య గారు. ఏయ్ ఆపండ్రా మీ సౌండ్. అరే బావా, రేపు పొద్దున పెళ్లి పెట్టుకుని హ్యాపీగా ఉండక డల్గా ఉంటావేంట్రా? ఏమైంది? రే అంతా బాగానే ఉంది కానీ తేజుని కనిపించట్లేదురా. తేజుని చూడాలని ఉంది, ఎలాగైనా చూడాలరా. నీ మొహం. పెళ్ళి అంతవరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చూడకూడదు. పైగా ఇది విలేజ్, ఇలా ఆచారాలు పట్టింపులు చాలా ఎక్కువ ఉంటాయి. రే పరా.
తనని ఎలాగైనా చూడాలి. అభి ఒరే అభి రే బామ్మ పిలుస్తుంది, వెళ్దాం పద. సర్లే వస్తాం పద. రేపు పులిహార రాజా లే భోంచేద్దాం. రండిరా రండి. బామ్మ నేను నీకు విషయం చెప్పాలి బామ్మ. చెప్దూలేరా, పప్పు చాలా బాగుంది, ముందు భోజనం చేయండి. పెట్టుకోనరా, ఎందుకు లేటు? బామ్మ నాకు తేజుని చూడాలని ఉంది. ఇదిగో. ఇది పల్లెటూర్రా, అసలే ఆచారాలు పట్టింపులు ఎక్కువ ఇక్కడ. నేను చెప్పానా? నిన్ను అడిగానా? అయినా రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడెందుకురా నీకంత తొందర? అప్పటి వరకు ఆగలేవు? ఆగలేనే బామ్మ, చూడాలని ఉంది. ఒకవేళ ముసుగేసుకుని ఎవరికి కనపడకుండా వెళ్ళి చూసొస్తే? ఎవరికంటనా పడితే ముసుగులో ఎవరన్నది చూడరు. ముసుగు కప్పి తన్ని నలుగురిని పిలిచి 4 దెబ్బలేశాక అప్పుడు ముసుగు తీసి ఎవర్రా నువ్వు అని అడుగుతారు. పరువు పోయే ప్రోగ్రాం పెట్టుకోక మూసుకుని తిను. మూసుకుని తినరా, మూసుకుని తినండిరా. ఏమైందబ్బా? ఏంట్రా నీ బాధ? తేజురా, చూడాలరా. నా మనసులో ఉన్న ఫీలింగ్స్ తనకి చెప్పాలి. ఫోన్ చేయరా. ఫోన్ ఎత్తట్లేదురా. పోనీ మెసేజ్ చేయి. రిప్లై లేదు. ఎలాగైనా నా మనసులో ఉన్న మాట తనకి చెప్పాలరా. ఊరుకో ఊరుకో, ఎద్దులో నువ్వు ఎడితే బాగోదు. నేనే ఏదో ఒకటి ఆలోచించి చెప్తాను. అమ్మాయికి తెలియకుండా నీ మనసులో ఉండే మాట అమ్మాయికి తెలిసేలా ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందిరా. ఐడియానా? ఏంట్రా అది? లవ్ లెటర్. లవ్ లెటరా? నీ మనసులో ఉన్న మ్యాటర్ అంతా అందులో వేచి ఒక్కసారి బాగా రాచి మరొక్కసారి చూచి దాన్ని మడిచి, అదేరా మడిచి ఎవరో ఒక ఎదవకిచ్చి పంపించావనుకో, నువ్వు కలవకుండానే నీ మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పినట్టుంటుంది. ఏం బ్రదర్? ఓకే బ్రదర్. అప్పుడు వచ్చేసావా? నువ్వు చాలా స్పీడ్ బావా. ఇచ్చిరాపో. బావా ఇలా పల్లెటూరు పిలిచి ఇక్కడ జనాలతో నన్ను కొట్టించే ప్రోగ్రాం పెట్టించావేంటి? అదేంట్రా బావా అలా అన్నావు? మరి లేకపోతే ఇప్పుడు లెటర్ పట్టుకుని నేను పెళ్లి కూతురు ఇంటి చుట్టూ తచ్చాడని అనుకో బావా, పట్టుకుని పొట్టు పొట్టు కొడుతా. అర్థమైందా? పట్టుకో, నేనేం చేయలేను ఇంకా. సురేష్, చిన్నప్పుడు పెన్సిల్ లేకపోతే పెన్సిల్ ఇచ్చి సాయం చేసిన నన్ను నాడలేగరా, మళ్ళీ నా కొట్టకరా. నా వల్ల కాదు, నేను ఈ విషయంలో ఏమీ చేయలేను, నేను ఏమీ చేయలేను, అంతే ఫిక్స్. రే 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 సోదరా. హలో, ఎవరాడు? రే సురేష్, ఏంటి? ప్లీజ్ రా. ఎలా? నువ్వు ఇవ్వకపోతే వేరే ఎవరు ఇవ్వలేరు అనుకున్నావా? దొంగ. అదిగో ముత్తు. ముత్తు బాబు. ఏంటి బాబు? సమయానికి దేవుళ్ళ దొరికావు బాబాయ్. నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. చిన్నదండి బాబు, పెద్దదే చేసి పెడదాం. ఏం చేయాలో చెప్పండి బాబు. ఏం లేదు, ఎలాగైనా ఈ లెటర్ తీసుకెళ్లి పెద్దమ్మాయి గారికి ఇవ్వాలి, అదే పెద్ద కూతురికి. ఓస్, అదెంత పని బాబు, ఇప్పుడే నిమిషంలో చేసేస్తా. నాకు ఇచ్చేసేయండి. లెటరు పెద్ద అమ్మాయికి ఇవ్వాలి. లెటరు పెద్ద అమ్మాయికి ఇవ్వాలి. ఓకే బాబు, లెటరు పెద్ద అమ్మాయికి ఇవ్వాలి. అంతే, లెటరు ఫిక్స్ అయిపోండి. లెటరు పెద్ద అమ్మాయికి ఇవ్వాలి. లెటరు పెద్ద అమ్మాయికి ఇవ్వాలి. లెటరు పెద్ద అమ్మాయికి ఇవ్వాలి. లెటరు చూసావరా ఇవ్వాలి. ఎలా సెట్ చేశాను? నువ్వు కాకపోతే ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు అనుకున్నావా? వీడికి కాస్త జ్ఞాపక శక్తి తక్కువ, తెక్క ఎక్కువ, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బాబు. బావా, పోయి పోయి లెటర్ తీసుకెళ్లి ఆ మతి మరపడికి ఇచ్చావు.
ఈ లెటర్ తేజీకి ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తే పరిస్థితి ఏంటి బావా? కొంపలు తగలడిపోతాయి. ఒరే ముత్తు కొంప ముంచారు నాయన. అయ్యగారు వస్తున్నా అయ్యగారు. లెటరు అయ్యగారికి ఇవ్వాలి. లెటరు అయ్యగారికి ఇవ్వాలి. లెటరు అయ్యగారికి ఇవ్వాలి. వస్తున్నాను అమ్మగారు. చెప్పండి అమ్మగారు. లోపల నీ పెళ్లి పనులు పెట్టుకుని నువ్వెక్కడ తిరుగుతున్నావు? చేతిలో అదేంట్రా? ఇది అదే ఆ లెటర్ ఏంట్రా? లెటరు అమ్మగారు అది. సర్లే లోపలికి వెళ్ళి పని చూడు. అలాగే అమ్మగారు. ఎవరు ఇచ్చారబ్బా ఈ లెటరు? ఎవరో ఇచ్చారు, ఎవరికో ఇమ్మన్నారే. ముత్తు ఇట్రా. కొంచెం ఏంటమ్మాయి గారు? ఏంటది చేతిలో? ఇదే అమ్మా. ఇదేనమ్మా, ఇందాక నుంచి ఆలోచిస్తా ఉన్నాను. నాకు ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎవరికి ఇవ్వాలి, ఎంత ఆలోచించినా ఈ మట్టి వరకు తెలవట్లేదమ్మా. ఎవరు దొరకకూడదు లెటర్ అలాగే దొరికిందిరా. అసలేదు పెద్ద కంచు. ఈ లెటర్ ఎవరు రాశారో, ఎవరిచ్చారో, ఎవరికి ఇవ్వాలో నాకు పిక్చర్ మొత్తం కనిపించింది. కానీ నువ్వెళ్ళు. సరే అమ్మాయి గారు. వెదర్ చాలా బాగుంది. బావా నేను వస్తాను బావా. నేనే రా బావా. వస్తున్నా. అదరా. ఏంటి బావా, రేపు పెళ్లి పెట్టుకొని లెటర్ ప్లాన్ ఎవరిది? రేయ్ సూరిగా. హలో, నా పేరు సూరిగడు కాదు, సురేష్. ఏదో ఒక సూలే. నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పు. పెళ్లికొచ్చామా, పెళ్లికొచ్చిన అమ్మాయిని దూరం నుంచి చూసామా, పెళ్లి భోజనాలు తిన్నామా, పెళ్లి చేసుకొని వెళ్లిపోయామా అన్నట్టుగా ఉండాలి గాని ఇలాంటి చెత్త ప్లాన్లతో చెత్త ఐడియాలు వేసావి అనుకో, కాళ్ళు చేతులు విరుగుతాయి. ఒరే బావా, ఈ అమ్మాయి ఇంత దారుణంగా తిడుతుందంటే ఈ లెటర్లో ఏం రాసావు నువ్వు? ముద్దు కావాలని రాసాను. ఇప్పుడు ఏందమ్మా, ఇప్పుడు ఏమైంది? మామిడి అడిగింది ముద్దే కదా, కట్నమేం కాదు కదా. దానికే నువ్వు కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తావా? అడుగు. కొడతారు. కొడతారా? మా ఊర్లో ఇలాంటి పనులకి ఇలాగే కొడతారు. కొడతారు. సో పెళ్ళయ్యేంత వరకు అర్థమైంది. మరి లెటరు ఇది నా దగ్గరే ఉంటుంది. మీరు మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారనుకో, ఈ లెటర్ అందరికి చూపిస్తాను. అర్థమైంది కదా? వదిలేమ్మా, నువ్వు బయలుదేరు. మంచి మంచి కట్టుబాట్లు. అన్నయ్యా, మన మరదలకి కొంచెం కొవ్వెక్కువే. నువ్వు బయలుదేరు. మా నాని నువ్వు కూడా కలిపేసుకుంటున్నావు ఏంట్రా? ఊరుకో అన్నయ్య, నీ మరదలు నా మరదలు కాదా? పెళ్లి భోజనానికి పిలిచారా? నువ్వు దినం భోజనం పెట్టేలా ఉన్నావు కదరా. లేవై. ఏంటి బావా, తెగ ఫెయిల్ అయిపోతున్నావు? ఎలాగైనా తేజం చూడాలరా. ఇప్పుడేంటి, తేజును చూడాలి అంతే కదా? అవును బావా. రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇదంతా ఏంట్రా? ఊరుకో బావా, నీకేం తెలీదు. ఈ సరుకు గనక రెండే రెండు అనుకో, ఫస్ట్ ధైర్యం వస్తుంది, తర్వాత తేజుని ఎలా కలవాలో ఐడియా వస్తుంది. ఎలాగెచ్చా? ఈ రెండు కాకుండా తింగరది వచ్చేస్తే నీకు అన్ని అనుమానాలేరా? రే ఫస్ట్ పెగ్గేరా, గ్లాస్ తీసుకొస్తా. రే మనోళ్ళు లేరురా? వాళ్ళు పక్క రూమ్ లో స్టార్ట్ చేశారా, లేటు. రేపు పెళ్లి పెట్టుకుని ఇవన్నీ ఎందుకురా? రే నీ యాంకమ్మ, తాగరా తాగు. నీ యాంకమ్మ అదే బాగుంది. బా ఇంకోటి అదిరిపోయింది కదా. Cheers. బావా, ధైర్యం వచ్చిందా? వచ్చింది గారే, ధైర్యం కాదు మత్తా. అయితే దగ్గరికి వచ్చేసావు అన్నమాట. తర్వాత వచ్చేది ధైర్యమే. ఈసారి కొంచెం ధైర్యం కూడా వచ్చినట్టుంది రో. అదే, ఇప్పుడు ఆలోచించు, బాగా ఆలోచించు, మంచి ఐడియా వస్తుంది. కమాన్ కమాన్.
చెప్పు 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 టెల్ మీ చెప్పు చెప్పరా చెప్పు. రావట్లేదురా. రావట్లేదా? ఎక్కడో మిస్ అయిందే. మత్తు రావడానికి 2 పెగ్గులేసు, ధైర్యం రావడానికి ఇంకో 2 పెగ్గులేసు. అదే మరి ఐడియా రావాలంటే ఇంకో 2 పెగ్గులేయాలి కదా. అదే స్పీడ్ కావాలి బాబు మనకి, ఆ స్పీడ్. బా ఐడియా వచ్చిందా? రాజా నువ్వే టెన్షన్ పడకు, నేను ఉన్నాగా. ఓకేనా? నేను బయటికి వెళ్ళి తేజు ఎక్కడుందో మొత్తం అన్ని కనిపెట్టి నేను మళ్ళీ వస్తా. ఓకేనా? ఈ గ్యాప్ లో 2 పెగ్గులే రాజా. ఐ లవ్ యూ. ఏంటి చెప్పు రావట్లేదు? కాలికి రాబోతే చేతికి రాదా? వస్తుంది. పిచ్చాడు. పళ్ళ దుకాణాన్ని మొహంలో పెట్టుకున్నావు కదే, అది మొహమా పళ్ళ మార్కెట్? బావా బా నేను కనిపెట్టేసా. చెప్పు 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 ఏం కనిపెట్టేశారా? నేను తేజీ అక్కడ ఉందని తిరుగుతుంటే నా కళ్ళ ముందే ఒక గదిలోకి వెళ్ళింది బావా. నాకు తెలిసి అదే తేజు గది. అవునా? ఫిక్స్. నిజమా? మరెందుకు లేటు? పదరా. అరే బావా బయట చీకటిగా లేదా? ఒరే మీ మామని కోసం బయటంతా లైట్లు సెట్ చేశాడు రా. నేను ఉన్నాగా పద. అదే నాకు భయం. నువ్వు జోక్ లేకరా. పద పద. స్లోలీ స్లోలీ. ఏడు బా రా. అవసరం ఎందుకు బాబా భయపడతావు? అదే బావా. షూరా? బా బా నా 2 కళ్ళతో చూశాను బావా. నేను తాగింది 3 పెగ్గులే. ఎల్లో మరి తేజు కాకుండా ఇంకెవరైనా ఉంటే? బా తాళం తీసుకుని మరి వెళ్ళింది బావా. నేను చూశాను బావా. ఏంటంటే నీకు ఎంత ఇష్టం రా? ఫ్రెండ్ అంటే నీలా ఉండాలి. వెళ్ళొస్తా. ఏంట్రా నీ ఎంట్రీ ఎలా ఉండాలో తెలుసా? ఛత్రపతి సినిమాలో ప్రభాస్ లా ఉండాలి. ఒక్కడుగు వేస్తా. మెల్లగా అమ్మా. మొత్తం ఫ్యామిలీ ఎక్కడ ఉందేంటి? నా ఫ్రెండ్ గాడి ఇరికిచ్చేసాడు. ఏంట్రా ఇలా ఇరికించేసావు? సార్ నమస్తే. సార్ నమస్తే సార్. రా బాబు. హాయ్ బావా. ఏంటి బాబు ఈ టైంలో వచ్చావు? ఏం లేదు అంకల్, ఆ రూమ్ లో ఉండి ఉండి బోర్ కొట్టి వాకింగ్ కోసం ఇలా వచ్చా. ఎలా? ఇలా వాకింగ్ నైట్ టైం. అబ్బా సర్లేండి. ఏం బాబు భోంచేసావా? లేదండి. రా బాబు మాతో పాటు కూర్చో. కూర్చో బాబు. కూర్చో బావా. ట్రై చేస్తా. కూర్చోండి. మిమ్మల్ని ఎక్కడ చూశానండి? ఇప్పుడు చెప్పేస్తాడా ఏంటి? నీ ముఖం మన ఫుల్ బాటిల్ పెళ్లి కొడుకురా. అది కరెక్టే గాని పొద్దున అదేదో ఇచ్చారండి. డబ్బులు ఏమన్నా తీసుకున్నట్రా కదా? చిచి డబ్బులు కాదండి. అబ్బాయిని అలా కూర్చోపెట్టి మాట్లాడతారేంటి? తిననివ్వరా? తినండి బాబు. ఎంత తాగా? వడ్డించండి. ఇంకా ప్లేట్ పెట్టలేదు. ఇప్పుడు వడ్డించండి. కూర చాలా బాగుంది అత్తమ్మా. ఇంకా వేయలేదు కదా బాబు.
అదే చూడడానికి చాలా బాగున్నట్టమ్మా. తింటే ఇంకా బాగుంటుంది. తిను. చాలు 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 చాలు. తిను బాబు. అసలేం జరుగుతుంది లోపల, ఏం జరగబోతుంది లోపల నాకు తెలియాలి, తెలిసి తీరాలి. మరి అంత ఎక్కేదాకా అదే మరి అంత ఎక్కేదాకా తినకూడదు బావగారు. కొంచెం మీకు కర్రీ వేనా? మీకు వేనా? పెద్దమ్మా బయట దాకా దిగబెట్టొచ్చేస్తాను. రూమ్ దాకా వెళ్ళి దిగబెట్టరా. నడవగలవా? ట్రై చేస్తున్నా. నువ్వు ముందు నడువు, నేను వెనుక నుంచి కవర్ చేస్తాను. కొంచెం నడిపించవా? పొద్దునదేదో ఇచ్చారండి బాబు నాకు. నీకు ఇప్పటిదిప్పుడే గుర్తుండదు, ఇంకా పొద్దుంది గుర్తుంటుందా? సన్నీ, ఎందుకు నువ్వు పెళ్లి చేసుకున్నావు? సారీ. ఈ ఎదవన్నర ఏదో ఐడియాలు నీకే వస్తున్నాయా లేదా ఎవరైనా ఇస్తున్నారా? నేనెంత చెప్పినా వినకుండా ధైర్యం వస్తుంది అని మందంతా నా గొంతులో పోసేసాడు. నేనే పోతా. సరే ఇక నువ్వు వెళ్ళు. తెల్లవారితే పెళ్లి పెట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళి పడుకో. తేజు. అబ్బా, ఇంకా ఇంత జరిగాక కూడా తేజు అంటావేంటి? సరే, నేనెలాగోలా మేనేజ్ చేసి అక్కని వెనుక నుంచి పంపిస్తాను. వాసన రాకుండా మూతి మొహం కడుక్కో పో. వెళ్ళు. ఓ బావా. అయ్యో, ఏంటిదవి చిన్నపిల్లల్లాగా? ఇందాకే రమ్య చెప్పింది నన్ను కలవడానికి పొద్దున్నుంచి ఏవేవో పిచ్చి పనులన్నీ చేస్తున్నావంట. ఒక్కరోజు ఆగితే ఏమవుతుంది చెప్పు. ఉండలేకపోయాను తేజు. ఫస్ట్ నైట్ ఎందుకు? ఫస్ట్ డే అని పెట్టచ్చు కదా. అయినా మనం విషయం మొత్తం చెప్పాంగా. వెంకట్రావు గారు, చాలా చక్కగా శుభంగా జరిగిపోయిందండి. థ్యాంక్ యూ. ఏమండి, అల్లుడు గారు టెన్షన్తో అటు ఇటు తిరుగుతున్నారు. మన సుధాకర్ని పంపించి కాస్త ధైర్యం చెప్పమని చెప్పండి. ఇప్పటి తరం పిల్లలందరూ అదేదో ఇంటర్నెట్ అని చూస్తున్నారు కదా, ఎవరు చెప్పినా వినరు. అయినా సరే వాటితో చెబుదాం. సరేనండి. పంతులు గారు. ఏమిటి నాయనా? ఒకసారి ఇలా రండి. ఇదిగో వస్తున్నా. నమస్కారం. ఏంటి నాయనా, ముహూర్తం ఏమన్నా కొంచెం ముందుకు పెట్టించమంటావా ఏమిటి? ఫస్ట్ నైట్ బదులు ఫస్ట్ డే పెట్టచ్చు కదా. ఫస్ట్ డేనా? తప్పు నాయనా. సంసారం గుట్టు రోగం రుష్టు అన్నారు. ఇది రాత్రిపూట మాత్రమే జరగవలసిన కార్యక్రమం. మీ ప్రయోగంలోకి నన్ను మటుకు లాక్కండి నాయనా. ఉంటాను బాబు, ఉంటా. నన్ను మటుకు లాక్కండి. వెధవది లేని పొంతలకాయ పోటు. నీకోసమే. ఏంటే బామ్మ, ఎటెళ్ళావు?
అయినా వీళ్ళకి నువ్వు నా ప్రాబ్లం గురించి చెప్పావు కదా, మరి ఇదేంటి ఇప్పుడు మళ్ళీ నైట్ పెట్టారు? లైట్ వేసుకొని ఉండాలంటే నాకే సిగ్గు. పాపం అమ్మాయి ఎలా ఉంటుంది చెప్పు. తనని ఇప్పుడు ఎలా కన్విన్స్ చేయాలో ఏంటో. లైట్ ఆఫ్ చేస్తే నాకు భయమే. ఎలా? నీకు పొద్దుట్నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానురా. నేనే ఒక టెన్షన్లో ఉన్నానంటే మళ్ళీ నీదో గోల. తర్వాత చెప్పు. లేదురా, ఇప్పుడే చెప్పాలరా. సరే చెప్పు. అది మనకే సంబంధం కుదరట్లేదని నీ విషయం వాళ్ళకు అసలు చెప్పనే లేదురా. ఏంటి చెప్పలేదా? అవునరా మనవడా, నా పని అయిపోయిందిరా. ఇక నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేయరా. అయ్యో, ఎంతకి తెగించారా? మా అక్కని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు కదా. ఉండు, ఇప్పుడే ఈ విషయాన్ని మా పెద్దమ్మకి చెప్తాను. పెద్దమ్మా, ఈ విషయం మా అక్కకి తెలుసా లేదా? మరి దీన్ని మోసం కాక ఇంకేమంటారు? పెద్దమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఇప్పటికే మా బామ్మ ఇచ్చిన షాక్కి నా బ్రెయిన్ పనిచేయడం మానేసింది. ఇప్పుడు కనుక ఈ విషయం బయటకు వచ్చిందంటే రచ్చ రచ్చ అయిపోతుంది. ఈ సిచ్యువేషన్ ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలియట్లేదు. ప్లీజ్ 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 అర్థం చేసుకో ప్లీజ్. సారీ. ఏంటి నీ ఇష్టం వచ్చిన చోట చేయవేస్తున్నావు? ఏదో నువ్వు అరుస్తున్నావు అన్న కంగారులో నోటి చేయట పెట్టాను. సారీ. మరి ఇంకో చేయి ఎక్కడుంది? సారీ 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 సారీ, ఎవరికి చెప్పుకో ప్లీజ్. సరే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నాకు ఒకటి ఇచ్చేసి వెళ్ళిపో. ఏంటిది? ముద్దు. ముద్దా? నేనేమన్నా? పెద్దమ్మా. సరే సరే, అది కాకుండా వేరేది ఏదైనా అడగచ్చు కదా. చాక్లెట్ ఇస్తావా మరి? ఇస్తానుగా. హేచి, చాక్లెట్ తిని వదిలేయడానికి నేనేమైనా చిన్నపిల్లనా? నాకు ముద్దే కావాలి. ఏం ఆలోచిస్తున్నావు? ఇట్రా. సిగ్గులేదా? మా అక్కని పెళ్లి చేసుకొని నాకు ముద్దు ఇవ్వడానికి? నువ్వేగా అడిగావు. అడిగితే ఇచ్చేస్తావా? సరే, ప్రస్తుతానికి చెప్పను. అవసరం వచ్చినప్పుడు వాడుకుంటా. ఇంతసేపు అనవసరంగా టెన్షన్ పెట్టి చంపింది. మందేస్తూ చిందేర్రా, చిందేస్తూ మందేర్రా. మందైపోయింది. వేసిన గురువు మంతే మంచి చెప్పి గంట అయింది, ఇంకా రాలేదు. హలో, అరే ఎదవలారా, ఎవరు సచ్చారా? నా మందిరా. మరి నీ అబ్బా, ఇది పల్లెటూరురా, సిటీ కాదు. నీ ఇష్టం, ఏదో పడుకొచ్చే. వేస్ట్ నా కొడుకులు దేనికి పనిచేయరు. మనం కంటిన్యూ చేద్దాం. మందేస్తూ చిందేర్రా బాబా, చియర్స్. ఇంకో గంటలో మంచి ముహూర్తం అంట. ఉమ్మాయి